ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ సీతారామాభ్యో నమః. శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జయ శ్రీరామ్. అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు 37వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు మనము 38వ సర్గము ప్రారంభించుకోబోతున్నాము. ఇందులో మనకు అభిజ్ఞానార్థము సీతాదేవిచే కాకాసుర వృత్తాంత కథనము, చూడామణి ప్రధానము మరియు శ్రీరాముడిని శీఘ్రముగా తీసుకురమ్మని సీతమ్మ కోరుట గురించి తెలుసుకోబోతున్నాము. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. జయ శ్రీరామ్. అచట హనుమంతుడు యుక్తియుక్తములైన సీతాదేవి వచనములను విని పొంగిపోయెను. అనంతరము మాట నేర్పరి అయిన అతడు ఆమెతో ఇట్లు పలికెను. అమ్మా మంగళస్వరూపిణి, నీ వచనములు సహేతుకములు, మిక్కిలి యుక్తియుక్తములు. అవి స్త్రీ స్వభావమునకు పతివ్రతల నమ్రతకును తగియున్నవి. నా వీపు అధిష్ఠించి విశాలమైన 100 యోజనముల పొడవు గల మహాసాగరమును దాటుట స్త్రీ సహజమైన భయ స్వభావమునకు అనువు కానిది. అమ్మా ఓ వినేశీల, నా భర్త అయిన శ్రీరాముడిని తప్ప అన్యపురుషుడిని తాకను అని నీవు పేర్కొనిన 2వ కారణము ఆ మహాపురుషుని యొక్క పత్నివగు నీకే తగును. ఓ దేవి, నీవు తప్ప ఇట్టి వచనములను ఏ స్త్రీ పలుకగలదు? ఓ దేవి, ఇచటి నీ ప్రతి చర్యను నాతో నీవు పలికిన ప్రతి వచనమును, అంటే రావణుడు నిన్ను భయపెట్టుట, నీవు రావణుడిని తృణీకరించుట, రాక్షస స్త్రీలు నిన్ను బెదిరించుట, విరహతాపమునకు తట్టుకొని లేక నీవు ప్రాణత్యాగమునకు సిద్ధపడుట, నిరంతరము శ్రీరాముడినే ధ్యానించుట, నీ పాతివ్రత్య ధర్మాచరణము, శ్రీరామునకు నీ సందేశమును మున్నగు విషయములను అన్నింటినీ యథాతథముగా నేను పోసగుచ్చినట్లుగా శ్రీరామునికి వివరింతును. ఓ తల్లి, నీకును శ్రీరామునకును ప్రియమును చేకూర్చవలనను కోరికతోడను ఆ స్వామిపై గల స్నేహాతి రేఖమున మనస్సునకు తోచకపోవట వలనను ఇంకను పెక్కు కారణముల చేత నీతో ఇట్లు, అంటే నా వీపు మీద మోసుకొని శ్రీరాముని వద్దకు తీసుకువెళతాను అని చెప్పియుంటిని. లంకా ప్రవేశము అసాధ్యమగుట వలన మహాసముద్రమును దాట శక్యముగానిది అగుట చేతను నాకు నిన్ను తీసుకుని వెళ్ళగల సామర్థ్యము ఉండుట వలనను నేనిట్లు పలికితిని తల్లి. శ్రీరామునిపై గల విశేషమైన భక్తి ప్రబుద్ధుల చేత నేడే శ్రీరాముని కడకు నిన్ను చేర్చవలను అన్న కోరికతోడను ఇట్లు నుడివితిని. మరి యొక్క కారణమేదియూ లేదును. ఓ పూజ్యురాలా, నా వెంట వచ్చుటకు నీకు సమ్మతము కానిచో శ్రీరాముడు గుర్తింపగల ఏదైనా ఒక ఆనవాలును దయతో ప్రసాదింపుము అని పలికెను. దివ్యకాంతి వంటి సీతాదేవి హనుమంతుని వచనములు విన్న పిమ్మట కన్నీరు పెట్టుచు తడబడుచు తిన్నగా రాకాసి మూకలకు వినపడకుండా ఉండునట్లుగా ఈ విధముగా పలికెను. నా స్వామికి గుర్తుగా శ్రేష్టమైన ఈ కథను తెలుపుము. చిత్రకూట పర్వతమునకు ఈశాన్య భాగమున ఒక ఉప పర్వతము గలదు. అచట ఫలమూలములు ఉదకములు సమృద్ధిగా కలవు. ఆ ప్రదేశమున మందాకిని నది సమీపమున ఒక సిద్ధాశ్రమము ఉన్నది. అందు పూర్వము నేను నీతో తాపస వాసిగా ఉన్నప్పుడు ఈ కథ జరిగినది. ఆ సిద్ధాశ్రమ సమీపమున నానా పుష్ప పరిమళములతో నిండిన పెక్కు ఉపవనములు వెలసిల్లుచున్నవి. ఆ ఉపవనముల యందు విహరించి అలసి స్వేద జలములతో తలసి నేను నీ ఒడిలో కూర్చుంటిని. ఇంతలో ఒక కాకి వచ్చి మాంసమునకు ఆశపడి నా స్తనముల మధ్య తన ముక్కుతో పొడిచెను. నేను ఆ వాయసమును ఒక మట్టి పెళ్లతో వారించి తిని. ఆ కాకి నన్ను పదే పదే బాధించుచు నా నుండి తప్పించుకొనుచు అచటనే తిరుగుచుండెను. ఆహారకాంక్షగల ఆ కాకి మాంసము కొరకైనా తన ప్రయత్నమును విరమించుకొనలేదు. నేను కోపముతో ఆ వాయసమును అదిలించుచు సడలిన వడ్డాణమును సరిచేసుకొనుచు జారిపోవుచున్న వస్త్రమును సర్దుకొనుచుంటిని. అప్పుడు నీవు నన్ను చూచితివి. వాయసముపై క్రుద్ధురాలునయ్యున్న నన్ను నీవు పరిహసింపగా నేను సిగ్గుపడితిని. ఆహారముపై గల ఆశతో ఆ వాయసము నన్ను చీరగా నేను నీ కడకు వచ్చి తిని. అలసియున్న నేను కూర్చునియున్న నీ ఎడలో చేరితిని. కోపముతోనున్న
నన్ను నీవు నవ్వుచూ ఓదార్చితివి. పాయసబాధ కారణముగా కుపితనైన నా కన్నులలో నీరు నిండెను. మెల్లగా ఆ అశ్రువులను తుడుచుకొనుచున్న నన్ను నీవు చూచితివి. నేను మిక్కిలి అలసట చెంది ఉండుట వలన శ్రీరాముని యొడిలో చాలాసేపు నిద్రించి తిని. నేను మేల్కొనిన పిమ్మట శ్రీరాముడు నా యొడిలో నిద్రించెను. అటు పిమ్మట కొంతసేపటికి ఆ వాయసము మరలా అచటికి వచ్చెను. శ్రీరాముని ఒడిలో నిద్రించి మేల్కొని లేచిన నన్ను ఆ కాకి వేగముగా సమీపించి నా స్తనముల మధ్య మరలా చీరెను. అది మాటి మాటికి ఎగిరి ఎగిరి నన్ను మిక్కిలి బాధించెను. అంతటా శ్రీరాముడు నా వక్షస్థలము నుండి స్రవించుచున్న రక్తబిందువులతో తరిసెను. అప్పుడు ఆ వాయసము చేత ఎంతయు బాధింపబడుచున్న నేను సకలైశ్వర్య సంపన్నుడును అరిసూదనుడు అయిన శ్రీరాముడిని గాఢ నిద్ర నుంచి మేల్కొల్పి తిని. మహాబాహువులు గలవాడైన ఆ రాముడు అప్పుడు ఆ కాకముచే స్తనముల మధ్య పీడింపబడుచున్న నన్ను చూచి రెచ్చిపోయి బుసరుగొట్టుచున్న త్రాచుపాము వలె క్రుద్ధుడై నిట్టూర్పులు విడుచుచు ఇట్లు పలికెను. ఓ సుందరి సీత, నీ స్తన మధ్య భాగమున గాయపరిచిన వాడెవ్వడు? కోపముతోనున్న విస్తృతమైన పడగగల భయంకరమైన మహాసర్పముతో ఆడుకొనుచున్న వాడెవడు? శ్రీరాముడు అటూ నీటూ పరికించుచు రక్తసిక్తములైన వాడిగోళ్లతో నాకెదురుగా నిలిచియున్న ఆ కాకిని చూచెను. ఆ వాయసము ఇంద్రుని కుమారుడట. అతడు పక్షులలో శ్రేష్ఠుడట. శీఘ్రగమనమున వాయుతుల్యుడట. అతడు శ్రీరాముడిని చూచి తన రక్షణకై మరి ఒక ప్రదేశమునకు వెళ్ళెను. పిమ్మట మహాబుద్ధిశాలియు గొప్ప బాహువులు గల శ్రీరాముడు కోపముతో కన్నులు ఎర్రజేసిన వాడై వాయసమును గట్టిగా శిక్షించుటకై నిర్ణయమును తీసుకొనెను. అతడు తన ఆస్తరణము నుంచి దర్భను తీసుకొని దానిని బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించెను. ఆ అస్త్రము మండుచున్న ప్రళయాగ్నుల వలె ఆ పక్షి ఎదుట మంటలను ఎగజిమ్మెను. పిమ్మట రాముడు ఆ జ్వలించుచున్న దర్భను ఆ వాయసముపై ప్రయోగించెను. అప్పుడు భలే, ఆ ఇషికాస్త్రము ఆకాశమున పారిపోవచున్న ఆ పక్షిని వెంటాడెను. అట్లు ఆ అస్త్రము వెంటాడుచుండగా ఆ కాకి దాని ప్రమాదము నుండి తప్పించుకొనుటకై వివిధ ప్రదేశములకు వెళ్ళెను. తనను రక్షించు వారి కొరకై ఈ లోకమునంతటను సంచరించెను. తండ్రియగు దేవేంద్రుడును ఇతర దేవతలను మహర్షులను ఆ కాకమును రక్షించుటకు తమ అసక్తతను ప్రకటించిరి. అంతటా అది ముల్లోకములను గాలించి తనను రక్షింపగలవాని వారిని గానక తిరిగి వచ్చి ఆ శ్రీరామచంద్రుడిని శరణు పొందెను. సర్వలోక శరణ్యుడైన ఆ రాఘవుడు తనను శరణుగోరి నేలపై సాగిలపడిన ఆ వాయసము వదార్హయే అయినను దయతలచి దానిని రక్షించెను. పశ్చాత్తాపముతో విషాదమునకు లోనై తనను శరణు వేడిన ఆ వాయసముతో శ్రీరాముడు ఇట్లు పలికెను. నేను ప్రయోగించిన బ్రహ్మాస్త్రము వృధా కారాదు కనుక ఏమి చేయవలనో తెలుపుము అని ఆ కాకినే అడిగెను. అప్పట ఆ కాకి, నీ బ్రహ్మాస్త్రము నా కుడి కంటిని రూపుమాపుగాక అని నుడివెను. అప్పుడు శ్రీరాముడు ఆ వాయసము యొక్క దక్షిణ నేత్రమును తీసివేశను. ఆ వాయసము కూడా తన కుడి కంటిని సమర్పించి ప్రాణములతో బయటపడెను. అప్పటి నుంచి కాకులన్నయ్యూ కూడా ఒకే ఒక కన్ను గలవైనట్లుగా ప్రసిద్ధి. ఆ వాయసము శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరించి రామునకు కన్న తండ్రియు తనకు స్వర్లోక మిత్రుడు అయిన దశరథ మహారాజునకు మనస్సులోనే ప్రణతులు చెల్లించి మహావీరుడైన రాముడి నుండి సెలవు గైకొని తన ఇంటికి చేరెను. నా కొరకై ఒక కాకి మీద బ్రహ్మాస్త్రమునే ప్రయోగించిన ఓ స్వామి, నన్ను అపహరించిన ఈ రావణుడిని హతమార్చక ఉపేక్షించుటకు కారణమేమి? ఓ ప్రాణనాథ, నీవు మహాపురుషుడవు, మిక్కిలి ఉత్సాహశక్తి గలవాడవు. ఇక్కడ నీ ధర్మపత్ని ఒక దిక్కు లేని దాని వలె పడియున్నది. నాపై కనికరము చూపము. దీనులపై కరుణ చూపుట పరమధర్మము అని నీవే నాకు తెలిపియుంటివి. నీ పరాక్రమ వైభవమును, మహోత్సాహ శక్తిని, బల సంపదను నేనెరుగుదును. నీ గుణములు కర్మలు అనంతములు, అవి ఊహకు అందనివి. నీవెవ్వరునూ క్షోభపెట్టచాలరు. గాంభీర్యమున సముద్రుని వంటి వాడవు. సముద్రములే హద్దులుగా గల విశాల భూమండలమునకు ప్రభువు. ఐశ్వర్యమున దేవేంద్రుడవు. ఓ స్వామి, నీవు అస్త్ర విద్యలలో ఆరితేరిన వాడవు. సత్య పరాక్రముడవు, మహాబలశాలివి. అయినప్పటికీ రాక్షసులపై అస్త్రములను ఏల ప్రయోగించుటలేదు? నాగులు, గంధర్వులు, అసురులు, మరుద్గణములు
వారు వీరిలో ఎవ్వరునూ సమరభూమి యందు రాముని ధాటికి తట్టుకొనజాలరు. నా మీద ఆ మహావీరునకు ఏ కొంచెమైనను తొట్టుపాటు ఉన్నచో ఆయన తన తీక్ష శరముల చేత రాక్షసులను ఏల నశింపజేయడు. మహావీరుడు, మిక్కిలి బలశాలి, శత్రువులను రూపుమాపువాడు అయిన లక్ష్మణుడైనను అన్నగారి ఆజ్ఞ గైకొని నన్ను ఎందుకు కాపాడుటలేదు? వాయుదేవుని వలె మహాబల సంపన్నులను, అగ్నిదేవుని వలె మిక్కిలి తేజశాలులను అయిన ఆ మహాపురుషులు దేవతలకును ఎదిరింప సఖ్యముగాని వారు అయినప్పటికీ నన్నెందుకు ఉపేక్షించుచున్నారు? నేను చేసుకునిన పాపము కొద్దిగానో గొప్పగానో ఇండియే తీరును, అందు సందేహము లేదు. లేనిచో శత్రువులను పరిమార్చుటయందు మిక్కిలి సమర్థులై ఉండియూ వారు నాపై ఏల తిరిగి చూచుటలేదు. మహాతేజ సంపన్నుడును వాయుసుతుడును అయిన హనుమంతుడు సీతాదేవి కన్నీరు గార్చుచూ పలికిన జాలిగొలుపు వచనములను విని ఇట్లు నడివెను. శ్రీరాముడు నీ ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే ఎల్లవేళలా నిన్నే తలచుకొనుచు ఇతర విషయములు అన్నింటి అందును విముఖుడై ఉన్నాడు తల్లి. దీనిని ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. దుఃఖమగ్నుడైన రాముడిని చూచి లక్ష్మణస్వామి పడుచున్న పరితాపమునకు మిహరయే లేదు. ఓ పూజ్యురాలా, ఎట్టకేలకు నేను నిన్ను కనుగొంటిని. ఇది దుఃఖింపదగిన సమయం కాదు. త్వరలోనే ఈ దుఃఖములన్నీ తొలగిపోవును. నీవు చూడగలవు. పురుషశ్రేష్ఠులు, రాజకుమారులు, మహాబల సంపన్నులు నిన్ను చూచుటకై ఆరాటపడుచున్నవారు అయిన రామలక్ష్మణులు ఇరువును లంకను భస్మమరచగలరు. ఓ విశాలాక్షి, శ్రీరాముడు క్రూరుడైన రావణుడిని సమరమున సపరివారముగా హతమార్చి నిన్ను తన నగరమైన అయోధ్యకు కొనుపోగలడు. ప్రభువైన శ్రీరామునకు, మహాబలశాలి అయిన లక్ష్మణస్వామికి, తేజస్వి అయిన సుగ్రీవునకు, సముద్ర తీరమునకు చేరియున్న వానర యోధులకు నీవు ఈయదలుచుకున్న సందేశమును తెలుపము అని అడిగాను. ఆ హనుమంతుడు ఇట్లు పలికిన పిమ్మట దివ్యభామిని వలె ఒప్పుచున్న సీతాదేవి శోకముచే తప్పించుచున్నదై ఆ వానర శ్రేష్ఠునితో ఇలా పలికెను. విశాల హృదయ అయిన కౌసల్యాదేవి యొక్క కడుపు పంటయు జగన్నాథుడును అయిన నా స్వామి కుశలమును అడిగినట్లు తెలుపము. ఆయనకు నా ప్రణామములను అర్పించము. ఓ పావని, లక్ష్మణుడిని గుణగణములను గూర్చి ఎంత చెప్పినను తక్కువే. అతడు అన్ని విధములైన భోగ్య వస్తువులను వదిలిపెట్టెను. తనకు ప్రియమును గూర్చు భార్యను, ఆమె సకులను, విశాలమైన భూమండలమున దుర్లభమైన ఐశ్వర్యమును త్యజించెను. తండ్రిని తల్లిని గౌరవించి వారి అనుగ్రహాశీస్సులను పొంది కన్నతల్లి సుమిత్రాదేవికి పేరు తెచ్చిన సుపుత్రుడు లక్ష్మణుడు. ధర్మాత్ముడైన అతడు నిండైన సుఖజీవితమును పరిత్యజించి శ్రీరాముడిని అనుసరించి వనవాసమునకు వచ్చెను. అతడు సోదరుడైన శ్రీరామునకు కుడిభుజముగా నుండి వనమున అనుకూలములైన సేవలను అందించుచు ఆయన వెంట నడిచెను. అతడు సింహము వంటి భుజబలము కలవాడు, దీర్ఘబాహువు, మంచి మనస్సు కలవాడు, చూచువారికి ముచ్చట గొలుపువాడు, శ్రీరాముడిని తండ్రిగా నన్ను తల్లిగా భావించి సేవించుచున్నవాడు. రావణుడు నన్ను అపహరించి ఇచ్చటికి తీసుకువచ్చిన సమయమున మహావీరుడైన లక్ష్మణుడు అప్పుడెరుగడు. అతడు పెద్దలను సేవించువాడు, శుభలక్షణములు కలవాడు, శక్తిశాలి, మితభాషి. ఆ రాజకుమారుడు శ్రీరామునకు అత్యంత ప్రీతిపాత్రుడు. మా రక్షణ విషయమున మామగారైన దశరథుని వంటి వాడు. వనవాస సమయమున అతడును వెంట నుండుట వలన మా అత్తమామలు మా కడలేని లోపము కనబడలేదు మాకు. సోదరుడైన లక్ష్మణుడు శ్రీరామునకు నాకంటేను మిక్కిలి ప్రియమైనవాడు. అప్పగించిన ప్రతి కార్యమును ఆ వీరుడు వెంటనే చక్కగా నెరవేర్చుచుండెడివాడు. అతనిని చూచి శ్రీరాముడు స్వర్గస్థుడైన తన తండ్రిని కూర్చిన బెంగను కూడా మరచిపోయేవాడు. అట్టి లక్ష్మణుడి యొక్క క్షేమ సమాచారములను అడిగినట్లు నా మాటగా తెలుపుము. ఓ వానర శ్రేష్ఠ, శ్రీరామునకు ప్రియ విధేయుడు, సర్వదా మృదు స్వభావము కలవాడు, పవిత్రముగా నుండువాడు, సర్వసమర్థుడు అయిన లక్ష్మణుడు నా దుఃఖములను రూపుమాపుటకును శ్రీరాముడు నన్ను ఈ చెర నుండి విడిపించుటకును నీవే పూనుకొనుము. ఈ కార్య నిర్వహణకు నీవే దక్షుడవు, మహావీరుడవు. నా స్వామియు అయిన శ్రీరామునికి పదే పదే ఈ విషయమును నొక్కి చెప్పుము. ఓ దశరథాత్మజ, 1 మాసము వరకే నేను ప్రాణములతో నుండును. నెల ముగిసిన పిమ్మట ఒక్క క్షణము కూడా నేను బ్రతికియుండను. ఈ మాట ముమ్మాటికి నిజము. క్రూరకర్ముడైన రావణుడు నన్ను వంచనతో అపహరించి నిర్బంధములో నుంచినాడు. అట్టి నన్ను ఓ మహావీర, పాతాళము నుండి ఇంద్రుని ఐశ్వర్యమును విష్ణువు కాపాడినట్లుగా నన్ను రక్షించుటకు నీవే సమర్థుడవు. అనంతరము సీతాదేవి తన కొంగు ముడివిప్పి అందున్న శుభప్రదమైన దివ్య చూడామణిని తీసి దీనిని శ్రీరామునికి సమర్పించుము అని పలుకుచు హనుమంతునికి ఇచ్చెను. అప్పుడు వీరుడైన హనుమంతుడు అత్యుత్తమమైన ఆ చూడామణిని
గ్రహించెను. అది భుజమున ఇమడదు కావున దానిని తన చేతి వేలి యందు భద్రపరుచుకొనెను. పిదప సీతాదేవికి నమస్కరించి ప్రదక్షిణమునర్చి వినమ్రుడై పక్కకు చేరి నిలబడెను. సీతాదేవిని దర్శించుట వలన అతడు మహదానందమును పొందెను. శారీరకముగా అతడు ఇచ్చటనే ఉన్నను అతని మనస్సు మాత్రము రాముని సన్నిధికి చేరెను. ఇంతవరకును సీతాదేవి శిరమున అలంకృతమయ్యున్న ఆ అమూల్యమైన ఆ చూడామణిని ఆంజనేయుడు గ్రహించెను. దాని ప్రభావమున మహావాయువుచే కంపితమై నిలద్రొక్కుకొనిన పర్వతము వలె ఇప్పటి వరకును ఊగిసలాటకు లోనైన అతడు స్వస్థ చిత్తుడై తిరుగు ప్రయాణమునకు సన్నద్ధుడాయను. జయ శ్రీరామ్. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి సుందరకాండమునందు 38వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.